నా పేరు సాయి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నాకు వెటర్నరీ బిజినెస్ ఉంది ఒక 15 ఏళ్ళుగా. క్రితం సంవత్సరం మా ప్లేయర్ కుమారస్వామి గారి ద్వారా ఈ బిజినెస్లో చేరాను. మాకు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 30 ఎకరాల తోట ఉంది. అందులో జామకి గ్రోత్ రావట్లేదు, మ్యాంగో ఈల్డ్కి వచ్చింది అని చెప్పి నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే దాని ద్వారా కుమారస్వామి గారు పరిచయం. అక్కడి నుంచి RPS 76, కంపోస్ట్ రిచ్, క్యాటిల్ రిచ్, ఇల్లు రిచ్, నవచేత కల్పం ఇవన్నీ నేను వాడికి అందరితో వాడిస్తూ వస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్వంతరి మార్నింగ్ అందరికీ. నేను తాడేపల్లి నుంచి వచ్చానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ తరగతి పరిశ్రమలో ఉన్నాను. యాక్చువల్గా నేను LIC ఏజెంట్గా చేసేవాడిని. మా కస్టమర్స్ అందరికీ ఆరోగ్యం, నాకు ఆయుర్వేదిక్ మీద ఇంట్రెస్ట్గా ఉండే వల్ల నా కస్టమర్స్ అందరికీ ఆయుర్వేదం గురించి పరిచయం చేద్దామని వచ్చాను. యాక్చువల్గా ఏమైందంటే మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉంది. ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గించడం, తర్వాత మా ఫాదర్ కూడా కరోనా టైంలో కరోనా వచ్చిందండి. అది చాలా సివియర్ పొజిషన్లో 17% వచ్చింది. దాన్ని కూడా నేను ఇందులో ఉండడం వల్ల యాక్చువల్గా ఆయనకి మన మెడిసిన్ ద్వారా చాలా వరకు క్యూర్ చేశానండి. ఇప్పుడు ఆయన హెల్తీగా తిరుగుతున్నారు. అదే కాకుండా డయాబెటిక్ పేషెంట్కి 2 కాళ్ళు తీసేయాలనే పొజిషన్లో డాక్టర్ అందరి దగ్గర తిరిగాడు. ఒక 10-15 లక్షల దాకా ఖర్చు పెట్టాడు అతను. లాస్ట్ మూమెంట్లో అంటే మేము ముందుగానే చెప్పాం కానీ మన దగ్గర రాలేదు. తర్వాత లాస్ట్ మూమెంట్లో డాక్టర్ ఏం చెప్పాడంటే మీరు ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆయన అప్పుడు లాస్ట్లో మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేయాలంటే దేని అడిగితే మీరు కంటిన్యూగా మెడిసిన్స్ వాడతానంటే మేము దాని గురించి చెప్తాము, లేకపోతే ఇప్పటితో వదిలేయండి అని చెప్పాము. ఆయన వాడతానన్నాడు. ఆల్రెడీ ఒక 2 or 3 టైమ్స్ వాడేటికి ఆయనకి లోపల నుంచి మన వైట్ ఏదో పురుగు కింద బయటకు వచ్చింది. అతను నా మీద గొడవ వచ్చేది. యాక్చువల్గా ఏదో మెడిసిన్ ఇచ్చేసారు, నాకేమో చాలా ప్రాబ్లం వచ్చేసింది, ఏ పురుగు వస్తుంది అని చెప్పని. అయితే సరే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పినాడు అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే ఈ లోపల ఈ పురుగు ఉండడం వల్ల మీ కాలేజీ తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది, అది వచ్చేస్తుంది కాబట్టి నేనే ట్రీట్మెంట్ చేస్తాను మీ దగ్గర అంటే నేనే వాడతానని చెప్పేసి ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం కూడా వాడుతున్నాను. ఇప్పుడు ఆయన హెల్తీగా తిరుగుతుంది.